ముస్లింల కంచుకోటగా చెప్పే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ప్రధాన పోటీదారులు ఇద్దరు ముస్లింలే. అయితే వైసీపీ నుంచి మహిళ, టీడీపీ నుంచి పురుషుడు పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి పోటీలో ఉన్న నూరు ఫాతిమా సిట్టింగ్ ఎమ్మెల్యే కూతురు కాగా నజీర్ గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి. అందుకే ఈసారి పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. గతంలో ఓడి మలాలై బరిలో నిలిచిన నజీర్కు సానుభూతి పవనాలు ఏ మేరకు అనుకూలిస్తాయో గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ముస్లింలకు కంచుకోట అయిన గుంటూరు తూర్పు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ముస్తఫా కూతురు పోటీ చేస్తుంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నజీర్ అహ్మద్ ఓటమి పాలైనప్పటికీ ఆయన మీద సానుభూతి ఎలాగుందో చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గం నజీర్ అహ్మద్ ప్రచారం ఎలా జరుగుతుంది? గుంటూరు తూర్పు టీడీపీ అభ్యర్థి నజీర్ ప్రధానంగా 4 అంశాల మీద ఆధారపడి బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడుతూ వస్తుండటం ఆయనకు కలిసి వచ్చే విషయంగా మారింది. అదే సమయంలో ఆయన మీద ప్రజల్లో కొంత సానుభూతి కూడా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు, ఇప్పుడు ఆయన కూతురు విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఉండటం కూడా నజీర్కు అనుకూలించవచ్చు. అదేవిధంగా సంప్రదాయ ముస్లిం సమాజం మహిళా అభ్యర్థుల కంటే పురుష అభ్యర్థినే బలపరుస్తుందనే అభిప్రాయం కూడా ఆయన విజయం వైపు మొగ్గు చూపుతుంది. వైసీపీ పాలన పట్ల వ్యతిరేకత కూడా నజీర్కు అనుకూలిస్తుంది. ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నగరం అంతటా నజీర్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. చిరు వ్యాపారులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు వారు ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. నేను చెప్పాను వాళ్ళకి, మీకు ఎక్కడ గవర్నమెంట్ సైట్ ఉందో 1, 2, 3 ఆప్షన్లు ఇచ్చి మీరు అందరూ సంతకాలు పెట్టి వస్తే బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి అక్కడ మీ షాపింగ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు రోడ్డు మీద ఎన్రోల్ చేసుకుంటారమ్మా, వర్షం పడినా ఎండకైనా ఇబ్బంది అవుతుంది. 3 గంటలు వ్యాపారం చేసుకుంటే ట్రాఫిక్ వాళ్ళు క్లియర్ చేస్తారు. అట్లా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి 200 మంది వ్యాపారస్తులు కూడా ఒక స్థలం చూసి మంచి షాపింగ్ కాంప్లెక్స్ లాగా కట్టుకుంటారు. రైతు బజార్ చూసారుగా, వెజిటేబుల్స్ వాళ్ళకి ఎట్లా కట్టామో అట్లాగే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే కట్టాము కొల్లిసారదా మార్కెట్. అట్లాంటి మార్కెటే మీ ఫ్రూట్స్ వ్యాపారస్తులు కూడా కట్టించే కార్యక్రమం చేద్దామంటున్నారు ఎంపీ గారు. నేను స్టేడియంలో ఆటగాళ్లను, మార్నింగ్ వాకర్స్ ను కలుపుకోవటం, ఇంటింటి ప్రచారం చేయటంలోనూ ఉమ్మడిగా వెళ్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సమస్యలన్నీ తీరుతాయని చెబుతూ అమ్మఒడి రాని వారికి భరోసా ఇవ్వటం లాంటి ఘట్టాలు ఆయన ప్రచారంలో కనిపిస్తాయి. ఎంతమంది ఉంటారు ఇక్కడ మీకు? మొత్తం 5గురా? ఏంటి పోయినసారి వైఎస్ఆర్సీపీకి వేసారా? ఏంటమ్మా అమ్మఒడి తర్వాత ఎందుకు రాలేదు? ఎందుకని మరి ఎందుకు రావట్లేదు? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడిగారా? ఎందుకు అంటే మీకు కరెంట్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయా? क्या बोलते तो అమ్మఒడి డబ్బులు ఇంత ముందు అందరికి ఇచ్చేవాడు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందో, ఇల్లు పెద్దది ఉందనో, లేకపోతే కారు కొన్నారనో, లేకపోతే పిల్లలు ఎవరైనా విదేశాలకు వెళ్ళారనో ఏదో వంక పెట్టి తీసేస్తున్నారు. ఇప్పుడు 300 కరెంటు బిల్లు వస్తాయి సార్, అమ్మఒడి కూడా తీసేస్తున్నారు. అందుకని మీరు కరెంటు బిల్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఈసారి మన ప్రభుత్వం వస్తుంది. 3 పిల్లలు చదువుకుంటే 3 కూడా 3,15,000 వస్తాయి. దీంట్లో రాస్తుంది చూడండి స్కీమ్ లో. 3 మెంబర్స్ మీ ఇంట్లో 3 పిల్లలు ఉండి 3 స్కూల్కి పంపిస్తే 3కి 3,15,000 వస్తాయి. ये पिల్లలు हमारे तुम्हारे सभी सबको है ना 1500 रुपये हर महीना पेंशन आता. గత ఎన్నికల్లో జనసేన బరిలో ఉండటంతో 22,000కు పైగా ఓట్ల తేడాతో నజీర్ ఓడిపోయారు. జనసేనకు వచ్చిన ఓట్లు మెజార్టీ కూడా కావటంతో ఈసారి కూటమి వలన ఆ ఓట్లు కలిసిపోయి గెలిచే అవకాశం ఉందని టీడీపీ అంచనా వేస్తుంది. అదే జరిగితే నజీర్ విజయం వైపు అడుగులేసే అవకాశం ఉంది. ఇది నజీర్ గుంటూరు తూర్పు నియోజకవర్గం తీరు. గుంటూరు ప్రజలు ఈసారైనా కరుణిస్తారా? ఇన్నేళ్లుగా ప్రజల్లో ఉన్నందుకు ఫలితం దక్కుతుందా? మరికొన్ని రోజుల్లో జరగబోయే పోలింగ్ ఏం తీర్పు చెప్తారో చూద్దాం. కెమెరామెన్ మహేష్తో సువర్ణబాబు, 99 టీవీ, గుంటూరు నుంచి.